రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చారు? రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది మీకు అంటే ఏం చెప్తారు? అప్పట్లో భారతీయ జనతా పార్టీ మా ఫాదర్ వీరస్వామి గౌడ్ అని బీజేపీ ఫాలోవర్ అయిన ఆర్ఎస్ఎస్లో తిరిగేవాళ్ళు. అప్పుడు శంకర్ యాదవ్ గారు గోకుల్ థియేటర్ శంకర్ యాదవ్ గారితో పాటు బైసాబ్ వెంబడి ఉండేవాళ్ళు. అట్లా ఆయనతో పాటు కొన్ని మీటింగ్స్లో చిన్నప్పుడు వెళ్ళేవాడిని. నేను చిన్నప్పుడు ఆయనతో పాటు వెళ్ళేవాడిని మా ఫాదర్ వెంబడి. అట్లా కొంచెం ఆకర్షితున్నాయి. నేను కూడా భారతీయ జనతా పార్టీలో చేరడం, బీజేపీలో యువమోర్చాలో సిటీ సెక్రటరీ చేయడం, డివిజన్ నేను కింది స్థాయి నుంచి వచ్చిన. ఒక ఎర్రగడ్డ డివిజన్లో జనరల్ సెక్రటరీగా యువమోర్చా, అద్వానీ గారు రథయాత్ర వచ్చినప్పుడు స్వాగతం పలికింది నేను ఎర్రగడ్డ డివిజన్ నుంచి. అంటే ఇటువంటి అంశాలు చేసుకుంటూ అనేక పోరాటాల్లో బీజేపీ ద్వారా నేను కూడా చేయడం జరిగింది. బంగారు లక్ష్మణ్ గారు నేషనల్ ప్రెసిడెంట్ అయినప్పుడు ఢిల్లీ కూడా పోవడం జరిగింది. అన్నీ చేసుకుంటూ యువమోర్చా సెక్రటరీగా సిటీ సెక్రటరీగా పనిచేసిన. అందులో భాగంగా ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి గారి బ్రదర్ ఉండో కృష్ణారెడ్డి గారు, అప్పుడు ఆయన యువమోర్చా జనరల్ సెక్రటరీ. నేను ప్రజారాజ్యం పెట్టినప్పుడు చిరంజీవి గారు అంటే నాకు చాలా ఇష్టం. అంటే ఆయన చిన్నప్పటి నుంచి నేను ఆయనను ఫాలో అవుతా. ఆ క్రమంలో మన పవన్ కళ్యాణ్ గారు నాకు నా మిత్రుడి ద్వారా పరిచయం. ప్రజారాజ్యం పార్టీ పెట్టకముందు 2-3 సార్లు నేను పవన్ కళ్యాణ్ గారిని కలవడం, మాట్లాడడం, దాని ద్వారా ప్రజారాజ్యంలో ప్రయాణం మొదలుపెట్టినాం. ఆ తర్వాత ప్రజారాజ్యం పరిస్థితి తెలుసు, కాంగ్రెస్లో విలీనం అయిపోయింది. ఆ తర్వాత మేము పవన్ కళ్యాణ్ గారితో పాటే మొత్తం పవన్ కళ్యాణ్ గారితో పాటు నేను కూడా ఓయూకి వెళ్ళిన. అక్కడ చాలా పెద్ద సభ చేయడం జరిగింది. అప్పట్లోనే మమ్మల్ని ఎవరు ఆపలే. ఇప్పుడు కొత్త వాళ్ళకి తెలియదు కాబట్టి, కొంతమంది కొత్తగా వచ్చారు కాబట్టి ఆయన గురించి పూర్తిగా తెలియదు. అప్పట్లోనే మేము దేవేందర్ గౌడ్ గారు ఆయన కూడా మాతో పాటు ప్రయాణం చేసి ఆయన పార్టీని విలీనం చేయడం జరిగింది ప్రజారాజ్యంలో. ఆ పరిచయాలు మాకు రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాలలో మాకు మంచి పరిచయాలు. తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ అనే ఒక పార్టీ ఉందా? ఆ పార్టీ బతికే ఉందా? ఆ పార్టీకి అసలు మనుగడ ఉందా అని తెలంగాణ ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. దీనిపై మీ స్పందన? నేను ఒక విషయం ఏం చెప్తా అంటే, ఒక కొత్త తరం రాజకీయ పార్టీ వచ్చినప్పుడు చాలా కష్టాలు పడాలి. టీఆర్ఎస్ ఆయన కేసీఆర్ గారు కూడా టీడీపీలో ఉన్నప్పుడు ఆయన